ఈ వేదిక మీద ఉన్నటువంటి విఘ్నులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులు, వేదిక ముందున్నటువంటి దైవ సేవకులు, దేవుని సహాయకులు, విచ్చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులు, మీ అందరికీ కూడా దళిత క్రైస్తవ సమర శంకరావ సభకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. సభ చాలా 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 కష్టపడి ఇష్టపడి పనిచేశాం. ఈ సభ ద్వారా నేనేం సాధించానో నాకైతే తెలీదు, కానీ ఈ సభ ద్వారా పోరాటాల గడ్డ, ఈ ఏలూరు గడ్డ మీద ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులతో కలిసి పనిచేసేటువంటి గొప్ప అవకాశం నాకు కలిసింది ఈ వారం రోజుల్లో. బెనర్జీ గారు, నేతల రమేష్ గారు, సంజీవ్ గారు, పళ్ళెం ప్రసాద్ గారు, రాజు గారు, వాట్ నాట్, ప్రతి ఒక్క నాయకుడు, శ్రవణ్ కుమార్ అన్న నీ వెనక మేమున్నాం, ఈ రాష్ట్రంలో దళిత క్రైస్తవుల కోసం, బహుజనుల కోసం, ఆదివాసీల కోసం, కోల్పోతున్న హక్కుల కోసం నువ్వు పెట్టేటువంటి బహిరంగ సభ మా జిల్లాలో, మా ఏలూరు ప్రాంతంలో పెట్టి దిగ్విజయం చేస్తామని గత 10 రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా ఈ సభ కోసం ప్రయత్నం చేశాం. సభ దిగ్విజయం అయ్యే విధంగా ముందుకు సాగాం. ప్రయత్నం మాత్రమే నీది, ప్రతిఫలం మాత్రం యెహోవాది. ప్రయత్నం నీది, ప్రతిఫలం ఆయన నిర్ణయిస్తాడు. ఈ సందర్భంగా అప్రస్తుతమైనప్పటికీ కూడా నేను ఒక మాట మాట్లాడాలి. ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ రాష్ట్రాలలో కూడా ఒక పార్టీ పుట్టే అవకాశం లేదు. తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టాల్సిన సందర్భంలో ఈ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు అంటూ ఒక తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983లో మొట్టమొదటి బహిరంగ సభ పెట్టినప్పుడు బహిరంగ సభ మొదటి రోజే, మొదటి క్షణం నుంచి ఆకాశం చిల్లు పడిందా అన్నట్టు వర్షంతో జరిగినటువంటి ఆ సభ ఎన్టీ రామారావు స్పీచ్ పడేంత వరకు సాగుతూనే ఉంది. ఆ రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు ఒక మాట చెప్పాడు, ఈరోజు జాతి అహంకారానికి, తెలుగువాడి ఆత్మగౌరవానికి ఢిల్లీ కింద నిలబడి జీ హుజూర్ అని పెట్టే తెలుగువాడి ఆత్మగౌరవంతో పుట్టినటువంటి ఒక పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుడితే ఆ పుట్టినటువంటి పార్టీకి వరుణ దేవుడు కూడా సహకరించి వర్షాన్ని కురిపించాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుందని చెప్పాడు. ఈరోజు ఏలూరు గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా, ఈరోజు వర్షంలో వరుణుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఎన్ని వందల అడ్డంకులు సృష్టించినా, పోలీసులు నిర్బంధాలు సృష్టించినా, ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి దళిత క్రైస్తవ ఆదివాసీ బిడ్డ ఈరోజు రాష్ట్రంలో దళిత బహుజన శంకరావం ద్వారా రాజ్యాధికారానికి ఒక సభ ఏలూరు నుంచి స్టార్ట్ అయింది. అది తెలుగుదేశం పార్టీలాగా భారతదేశ చరిత్ర మారుస్తుంది అని అయితే సభ నుంచి నేను అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సభా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక నిప్పు కణిక. తెలంగాణ రాష్ట్రం నుంచి రెంజల రాజేష్, ప్రశ్న రవణ్, క్రాంతి, నేతల నాని, మామూలు బుల్లెట్లు కాదు ఇవి. బుల్లెట్లు మామూలు బుల్లెట్లు కాదు. బుల్లెట్ ఎప్పుడు వచ్చిందా కాదు, దిగిందా లేదా అనేది కావాలని చెప్పేటువంటి యువ నాయకత్వం 2 రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఏలూరులో పురుడు పోసుకుంది సోదరులారా. ఈరోజు వర్షం 5 గంటల వరకు ఎరతెరపని వర్షం, లైటింగ్ లేదు, పెట్టడానికి ఇబ్బందులు, రావటానికి ఇబ్బందులు అయినప్పటికీ కూడా సంకల్ప బలంతో ఈరోజు సభ ఈ క్షణం వరకు వరుణ దేవుడు కరుణించి మనల్ని చక్కగా ఇక్కడ కూర్చోటానికి సహకరించాడంటే దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్
మనలో ఒక నిజాయితీ ఉంది అని దేవుడు కూడా భావించాడని అయితే నేను భావిస్తున్నాను. అప్రస్తుతమైన నేను ఒక మాట చెప్తా. భారతదేశ చరిత్రలో అత్యంత ఘనమైన చరిత్ర కలిగినది తెలంగాణ ఉద్యమం. అలాంటి తెలంగాణ ఉద్యమం మొదలైంది కేవలం 13 మందితోటే. నేనైతే ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నా, 13 మందితో మొదలైన తెలంగాణ ఉద్యమం రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని 10 సంవత్సరాల పాటు ఏలితే 13,000 మందితో మొదలైనటువంటి ఈ రాజ్యాధికార సభ అతి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని కొల్లగొట్టబోతుంది అని అయితే మాత్రం మీకు తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, దైవ సేవకులు, వేదిక ముందున్నటువంటి వాళ్ళు, ఇళ్లల్లో కూర్చొని టీవీల్లో కూర్చొని రేపొద్దున నా స్పీచ్ వినేటువంటి వాళ్ళు, ఇప్పుడు వింటున్న వాళ్ళు, మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. ఈరోజు జరుగుతున్న దాడి ఒక మనిషి మీద కాదు, ఒక మతం మీద కాదు, ఎంటైర్ క్రిస్టియన్ కమ్యూనిటీ వాజ్ అండర్ థ్రెట్. ప్రతి దైవ సహాయకుడు, ప్రతి చర్చి కూడా ఈరోజు థ్రెట్లోనే ఉంది. నేను ఈ వేదిక నుంచి చెప్పడానికి సిగ్గుపడుతున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్, నీవు ఏ మతం వాడివైనా సరే, ఏ కులం వాడివైనా సరే, నీకు ఏ దేవుణ్ణైనా స్వేచ్ఛగా పూజించుకునే హక్కు ఉంది, ప్రొఫెస్ చేసుకునే హక్కు ఉంది, ప్రాపగేట్ చేసుకునే హక్కు ఉంది. కానీ సోదరులారా, భవిష్యత్తులో బైబుల్ని కొంగు చాటును పెట్టుకొని ఎవరైనా చూస్తున్నారా చర్చికి వెళుతుంటని దిక్కున పోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు రాబోతున్నాయి. అలాంటి పరిస్థితులని నిలువరించాలి అంటే ఈ దేశానికి శరణ్యం ఒక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటమే తప్ప ఇంకొక మార్గం లేదు అని మీ అందరూ కూడా గమనించాలి. చాలామంది మాట్లాడతారు, ఏంటవుతుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా చాలామంది రాజ్యాంగం రాశారు, ఏమవుతుంది, రాజ్యాంగం రాసిన వాళ్ళు పెద్ద గొప్ప ఏంటుంది? నేను పదే చెప్తున్నా, భారతదేశంలో ఉన్నటువంటి 1947లో భారతదేశ జనాభా 40 కోట్ల మంది. ఈ 40 కోట్ల మంది జనాభాలో దళితులు 6 కోట్ల మంది. ఈ 6 కోట్ల మంది దళితులు ఎక్కడికి వెళ్ళాలి? గుళ్ళోకి వెళ్తే గుళ్ళోకి రానివ్వరు, బళ్ళోకి వెళ్తే బళ్ళోకి రానివ్వరు. నో, నువ్వు అన్టచబుల్, నువ్వు అస్పృశ్యుడివి, నువ్వు రావటానికి లేదు. మరి నాకు కష్టం వచ్చిందయ్యా, నాకు మనసు బాగలేదయ్యా, అరే నేను ఏదో ఒక మనసు బాగపోతే నా కూతురు చదువుకుంటుంది, లేకపోతే నా కూతురికి ఆరోగ్యం బాగాలేదు, నాకే ఆరోగ్యం బాగాలేదు, నేను గుడికి వెళ్ళాలి. భారతదేశంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది కూడా దళితులే, హిందూ దళితులే, గత 400-500 సంవత్సరాల నుంచి కూడా. మరి నేనేం చేయాలి? గుళ్ళోకి రానియ్యవు నన్ను, మరి నేను ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి? నాకెవరున్నారు దిక్కు? నా కొడుకు కూతురు చదువుకుంటే వాళ్ళకి స్కూల్లోకి వెళ్తే స్కూల్లోకి రానివ్వరు. ఈ స్కూలు కానీ బడి కానీ కేవలం అగ్రవర్ణాల వారికి మాత్రమే, మీకు లేదు అన్నారు. మరి ఎలా చేయాలి? 6 కోట్ల మంది ఏం చేయాలి? ఈ భారతదేశానికి వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు, ఈ భారతదేశానికి వచ్చినటువంటి క్రైస్తవ సంస్థలు, అవునా గుళ్ళోకి వెళ్ళలేదా? రాబోయే నా చర్చి ఉందిరా నీకోసం, రా నా చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకో, దేవునికి ప్రార్థన చేసుకో, మోకాళ్ళ ప్రార్థన చేసుకో, నీకేం కావాలో అది ప్రార్థన చేసుకో. నీ కొడుక్కి కూతురికి చదువు లేదా? రా మా దగ్గరికి రా, చదివిప్పిస్తాం. నీకు చదువు కావాలా? మా దగ్గరికి రా, చదివిప్పిస్తాం. నీకు చదివిప్పిస్తాం. దేవుణ్ణి కావాలంటే నువ్వు ప్రార్థించుకో, నీకు ఏం కావాలంటే అది మేము ఇస్తామని మనల్ని ఆదరించారు. నా తల్లి నాకు అన్నం పెట్టడంలా, ఈ దేశంలో ఉన్నటువంటి తల్లి, ఈ దేశంలో ఉన్నటువంటి మాత నాకు అన్నం పెట్టడంలా, పక్కింటాం పిలిచి పప్పేసి నెయ్యేసి అన్నం పెట్టింది. ఏమంటాం? రేపొద్దు నీకు ఆకలిస్తే మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తావు. మా అమ్మ అన్నం పెట్టడంలా, నన్ను గుళ్ళోకి రానివ్వటంలా, బళ్ళోకి రానివ్వటంలా, మరి నాకెవరు పెట్టాలి అన్నం? పక్కింటాం పెడుతుంది అన్నం, పోయారు. అలా ఈ దేశంలో క్రైస్తవత్వం అనేది బ్రిటిష్ వారి సంస్థ నుంచి, బ్రిటిష్ వారి దగ్గర నుంచి కొన్ని వందల సంవత్సరాలుగా క్రైస్తవత్వం ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో డెవలప్ అయితే ఈరోజు ఆ రోజు బళ్ళోకి రానిలేదు, గుళ్ళోకి రానిలేదు, ఈరోజు నువ్వు చర్చికి వెళ్ళొద్దు అంటున్నారు. వై?
ఎందుకు వెళ్ళొద్దు? ఆ రోజు నువ్వు చర్చికి గుళ్ళోకి రానివ్వలేదు, ఈరోజు చర్చికి పోతే నువ్వు హిందువు కాదు, చర్చికి పోతే నువ్వు క్రైస్తవుడు అంటున్నారు, నీకు హక్కులు లేవంటున్నారు, నీకు రాజ్యాంగ హక్కులు లేవంటున్నారు. 1950 అని ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టారు. ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ఈరోజు నువ్వు గుళ్ళోకి రావద్దు, గుళ్ళోకి రావద్దు అంటే 1947లో ఈ భారతదేశంలో 40 కోట్ల మందికి రాజ్యాంగం రాయాల్సిన పరిస్థితుల్లో 565 మంది సంస్థానాలు, 565 రాష్ట్రాలు, సంస్థానాలు. చరిత్ర తెలుసుకోవాలి మీరంతా. చరిత్ర తెలుసుకోకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర తెలిసినవాడు మాత్రమే చరిత్ర గతిని మార్చగలడు అని చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మన అందరం కూడా చరిత్రను తెలుసుకోవాలి. 565 సంస్థానాలు భారతదేశానికి, 100 సంస్కృతులు, భాషలు. మహారాష్ట్ర అంటే కర్ణాటకకు పడదు, కర్ణాటక అంటే తమిళనాడుకు పడదు, ద్రావిడులు అంటే తెలుగు వారికి పడదు, తెలుగు వారంటే హిందీ వాళ్ళకి పడదు, హిందీ వాళ్ళంటే మరాఠీ వాళ్ళకి పడదు. ఈ దేశంలో 565 రాష్ట్రాలు, మహమ్మదీలు పరిపాలించే హైదరాబాద్. ఈ దేశానికి ఒక రాజ్యాంగం కావాలి అంటే బ్రిటిష్ వాళ్ళు ఒక మాట అన్నారు. ఏంటయ్యా, మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మీకు ఎందుకు రాజ్యాంగం? మీకేముంది రాజ్యాంగం? అసలు 40 కోట్ల మందిని పరిపాలించుకోవడానికి మీకు ఒక పుస్తకం ఉందా? మీరు కేవలం ఈ రాష్ట్రం కావాలి, దేశం కావాలి, స్వతంత్రం కావాలంటున్నారు. ఏం చేసుకుంటారు స్వతంత్రం తీసుకొని? మీకు స్వతంత్రం ఇచ్చిన 10 సంవత్సరాల్లో మీకు మీరు కొట్టుకొని చచ్చి, మీకు స్వతంత్రం ఇచ్చిన 10 సంవత్సరాల్లో తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళని, హిందీ వాళ్ళని మరాఠీ వాళ్ళని, మరాఠీ వాళ్ళు తమిళ వాళ్ళని కొట్టుకొని చచ్చిపోతారు. ఈ చచ్చిపోవటం కంటే మా దగ్గర ఉంటే మీకు బాగుంటుంది. 10 సంవత్సరాల్లో మా కాళ్ళ దగ్గరకు వచ్చి, జీ హుజూర్ మమ్మల్ని క్షమించండి, మాకు రాజ్యాంగం లేదు, మేము పరిపాలించుకోలేం, ఈ కుల మత భేదాలు మేము తట్టుకోలేం, మమ్మల్ని మీరే పరిపాలించండి, మా కాళ్ళ దగ్గరకు వస్తారు అని బ్రిటిష్ వాళ్ళు ఛాలెంజ్ విసిరినప్పుడు సోకాల్డ్ ప్రధానమంత్రి పోస్టు కోరుకునే నెహ్రూ, సోకాల్డ్ ఉప ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కోరుకునే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, లేకపోతే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్, ఎవడికి పడితే వాడు పదవులు కావాలి కానీ 40 కోట్ల మంది భవిష్యత్తును నిర్దేశించే రాజ్యాంగం గురించి కానీ, 6 కోట్ల మంది అస్పృశ్యులను నిర్దేశించే రాజ్యాంగం కానీ ఎవడు ఆలోచించలా. మీరు ఎవరు ఎలా పరిపాలించుకోగలరని బ్రిటిష్ వాడు ఛాలెంజ్ విసిరినప్పుడు భారతదేశంలో ఉన్న 40 కోట్ల మందిలో భారతదేశ చరిత్రలో ఒక చెయ్యి పైకి లేసింది. 78 సంవత్సరాలైనా ఈ దేశాన్ని ఒక్క తాటి మీద నిలబెట్టి బ్రిటిష్ వాడు మీరు విడిపోతారని చెప్పినా మేము విడిపోము, మా చరిత్ర ఎప్పుడు ఒకటే భారతీయులమని చూపించి ప్రపంచానికి ఒక చెయ్యలేసింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈరోజు ఈ ప్రపంచానికి మూల కారణంగా నిలబడింది. ఎందుకు రాజ్యాంగం అంటే అంత గొప్ప? ఎందుకంటే నువ్వు ఏ దేశం వెళ్ళినా, 204 దేశాల్లో ఏ దేశం వెళ్ళినా భారతీయతకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో స్వేచ్ఛ అనేటువంటి ఒక పదం. స్వేచ్ఛ లేకపోతే మనిషి మనుగడ లేదని 80 సంవత్సరాల క్రితం రాసిన మహనీయుడు ఆ రోజే గమనించాడు. కాబట్టి ముస్లిమ్సా? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, అందరు సమానమే. మరి ముస్లిమ్స్ 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, హిందువులు ఒక్కలే పెళ్లి చేసుకోవచ్చు. ఎట్లా? ముస్లిమ్స్కి 4 పెళ్ళిళ్ళొద్దు, ఒక పెళ్ళి అని రాస్తే ముస్లిమ్స్ అంటారు ఈ దేశం మాది కాదు, 400 సంవత్సరాలు 1000 సంవత్సరాల నుంచి వస్తున్న మా సంస్కృతిని రాజ్యాంగం గుర్తించలేదు కాబట్టి ఈ దేశంలో మేము ఉండడం వెళ్ళిపోతామంటారు. ముస్లిమ్స్ మనోభావాలు గుర్తించాలి, హిందువుల మనోభావాలు గుర్తించాలి, క్రైస్తవుల మనోభావాలు గుర్తించాలి, ఈ దేశంలో 565 సంస్థానాల్లో ఉన్న వ్యవస్థను గుర్తించాలి. ఇలాంటి వ్యవస్థ మొత్తాన్ని గుర్తించి అద్భుతమైనటువంటి పుస్తకం రాసిన మహనీయుడి యొక్క గొప్పతనం వల్లే ఈరోజు భారతదేశ చరిత్ర ప్రపంచ దేశాల్లో వెలసిల్లుతుందని ఎప్పటికరా మీకు అర్థమవుతాయి బత్తాయిలు? ఎప్పటికి అర్థమవుతాయి మీకు? ఎప్పటికి అర్థమవుతాయి మీకు? వాడెవడో ఒకడు ఉంటాడు పంది, కోస్తే 2 ఊళ్ళకి సరిపోతావు, నువ్వు 2 ఊళ్ళకి సరిపోతావు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, వాడెవడో హమారా ప్రసాద్, అరే బిడ్డ, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టావా, మళ్ళీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటానికి 2 కాళ్ళు ఉండవు, గుర్తుపెట్టుకోమని ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తున్నా. వాడికి పోటీ పడేటువంటి ఇంకో పంది ఉంది ఇక్కడ.
ఆ పంది పేరు రఘురామకృష్ణం రాజు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, మిస్టర్ రఘురామకృష్ణం రాజు, నేను లిల్లీ పుట్టే. ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకు సరిపోయే నీ ముందు ఎవడైనా లిల్లీ పుట్టేరా బొకడం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.